మనందరం కూడా చాలా గొప్పవారం. అవునా కాదా? అవునా? నువ్వు చేయతండి. ఏజ్ వెరిఫికేషన్ కౌంటర్ దగ్గర మీ యొక్క అసెంబ్లీలో అవుతున్నారు అందరూ. మీరు కూడా దయచేసి వచ్చి జాయిన్ అవ్వండి. రిక్వెస్ట్ ఆల్ ద కన్సర్న్ కోచెస్, మేనేజర్స్, కన్సర్న్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ, సెండ్ యువర్ అథ్లెట్స్ ఎట్ అసెంబ్లీ. I request all the athletes, please assemble at age verification counter immediately. జూనియర్ మీట్ అని, సీనియర్ మీట్ అని, ఇంకొక మీట్. మనం అట్లా కాకుండా 15 మీట్లు చేస్తున్నాం ఎవ్రీ ఇయర్. ఆ 15 మీట్లతో ఏం చేస్తున్నామంటే భారతదేశంలోనే ఒక గొప్ప క్రీడాకారులుగా మనందరం కూడా పేరు ప్రఖ్యాతులు సాధిస్తున్నాం. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఎక్కువ మనకు. మరి అలాంటి ఈవెంట్ చేసే వారందరూ మన డయాస్ మీద ఇక్కడ ఉన్నారు. వారికి ఒక్కసారి బిగ్గరగా చెప్పాలి. మరి ఈనాటి సమావేశానికి గౌరవనీయులు గౌడియం స్పోర్ట్స్ స్కూల్ హెడ్ ఆఫ్ స్పోర్ట్స్ శ్రీ సాజిద్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం సార్. ప్లీజ్ వెల్కమ్. Now I request Mr. Kudurpaka Sarangapani sir, Secretary Telangana Athletics Association, please give your attendance on sir. Please welcome. Now I request, sorry, sir ఒకసారి బిగ్గరగా చెప్పట్లా. రీసెంట్ గా అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలోనే అతి అద్భుతమైన సభ్యులుగా సార్ను మన భారతదేశం మొత్తంలో తీసుకోవడం జరిగింది. కాబట్టి సార్ కు ఇదే వేదిక ద్వారా ఒకసారి బిగ్గరగా చెప్పట్లేదు. ఈనాటి ఈ ఓపెనింగ్ సెరమనీ సమావేశానికి గౌరవనీయులు శ్రీ రవీందర్ ఓఎస్డి సిఎంఓ ఆఫీసర్ గారిని వేదికపైకి సారంగా ఆహ్వానిస్తున్నాం. Now I request Mr. Balaji sir, Guardian School Senior Sports Manager, please welcome sir. అలాగే ఈనాటి సమావేశానికి మన తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ కు గౌరవప్రదమైన స్థానాన్ని చేకూర్చే విధంగా ప్రతి మీట్ లో ఎంతో పనిచేస్తున్నటువంటి మా అన్నగారు ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఈనాటి సమావేశానికి మన సీనియర్ కోచ్ శ్రీ గౌస్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. అలాగే ఈనాటి ఈ సమావేశంలో వివిధ జిల్లాల నుంచి విచ్చేసినటువంటి గౌరవ కార్యదర్శులందరినీ వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఈనాటి సమావేశానికి తెలంగాణను అద్భుతమైన భవిష్యత్తు అందిస్తున్నటువంటి క్రీడాకారులకు అద్భుతమైన భవిష్యత్తును అందిస్తున్నటువంటి గౌరవ కోచ్లందరినీ వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. ప్లీజ్ వెల్కమ్. అండ్ లాస్ట్ నౌ ఐ రిక్వెస్ట్ ఆల్ ద టెక్నికల్ ఆఫీసర్స్, ప్లీజ్ వెల్కమ్ సార్. ప్లీజ్ గివ్ యువర్ అటెండెన్స్. టెక్నికల్ ఆఫీసర్స్ అందరూ కూడా సార్ బిగ్గరగా చెప్పట్లు. వారందరినీ వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ సాజిద్ గారు హెడ్ ఆఫ్ స్పోర్ట్స్ గార్డియం స్కూల్ గారిని వేదికపైకి వచ్చి మా పిల్లల్ని, మా అథ్లెట్స్ ను ఆశీర్వదించవలసిందిగా కోరుతా ఉన్నాం సార్. సమయాభావం వల్ల మన ఈ ప్రోగ్రామ్ ఖాళీ 15 minutes లో క్లోజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ వెల్కమ్. Play with all the good sporting spirit and wish you all the best. Thank you sir for your valuable blessing. Now I request Mr. Sajid sir, sorry, Balaji sir, Guardian School Senior Sports Manager sir, please welcome. Good morning to all. Good morning. Hey, good morning Lovely. Hey Lauda. Good morning sir. Hope everyone likes our school facility. Yes, right? Yes. All the very best. Continue your sportsmanship. Congratulations. Thank you. Thank you sir. Now I request Mr. Please welcome. అందరికీ అథ్లెట్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు గార్డియం స్కూల్. మరి లాస్ట్ ఇయర్ కూడా February 24th 400 meters మీట్ ఇక్కడనే మనం కండక్ట్ చేసుకున్నాం చాలా గ్రాండ్ మేనర్లో. మరి ఈసారి కూడా వాళ్ళు మనకు బెస్ట్ హాస్పిటాలిటీ అండ్ అకామిడేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా మరి నీట్గా మనం దీన్ని ఉపయోగించుకొని వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని మన యొక్క పొటెన్షియాలిటీని చూపించేసి మరి త్వరలో జరగబోయే మా April 30th జరిగే సెకండ్ నేషనల్ రిలే కార్నివాల్లో మన రాష్ట్ర జట్లు మంచి ప్రతిభ కనపరచాలని కోరుతూ మిగతా ఈవెంట్స్ కూడా అందరూ మరి మీకు గ్యాప్ లేకుండా కంటిన్యూస్గా ఈవెంట్స్ జరగడం వలన మరి మీ ప్రాక్టీస్ అనేది కూడా మీరు బేరీజు చేసుకోవడానికి బాగుంటుంది. మరి మీ అందరికి ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా మరి ఒకసారి తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ పక్షాన వెల్కమ్ చెప్తూ థ్యాంక్ యూ. Now I request Mr. Gauss, our senior coach, please give your blessings to our athletes. అందరికీ నమస్కారం. ఇప్పుడే మన అనౌన్సర్ గారు చెప్పినట్టు అథ్లెటిక్ ఈవెంట్స్ యొక్క
మీట్స్ చాలా జరుగుతున్నాయి మన దగ్గరే కాదు దేశం మొత్తం మీద ఈ విధంగా అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ యొక్క ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. ఇందులో ఎక్కువ మంది మాస్ పార్టిసిపేషన్ జరుగుతుంది. గతంలో ఎప్పుడు లేనటువంటిగా ప్రస్తుతము ఎక్కువ మంది పార్టిసిపేషన్ రావడం మనకి ఒక మంచి శుభ పరిణామం. ఎందుకంటే మాస్ పార్టిసిపేషన్ నుంచే మనకి ఒక మంచి టీము, మంచి అథ్లెట్స్ అందులో నుంచే బయటకు వస్తారు. గతంలో సంవత్సరానికి ఒకటే మీట్ జరిగేది. ఆ మీట్ కోసం సంవత్సరం మొత్తం ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఆ సీజన్లోనే మీట్స్ అసోసియేషన్ మీటు, ఎల్సీఎఫ్, యూనివర్సిటీస్ అన్నీ ఒక సీజన్లో అయిపోయాయి. ఇప్పుడు అలా కాదు, మంత్కి ఒక కాంపిటీషన్, కొన్ని కాంపిటీషన్స్ మంత్లో 2 కాంపిటీషన్స్ కూడా జరుగుతున్నాయి. సో ఇందులో ఇది ఒక మీకు మంచి అవకాశం. మీ యొక్క ప్రతిభని నిరూపించుకొని పై స్థాయికి ఎదగడానికి ఇది ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని మన అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కలిగించడం అనేది మన అదృష్టంగా భావించాలి. అలాగనే మన రాష్ట్రానికి వస్తే అడుగుతాం మళ్ళీ అలసిపోకుండా ఇన్ని మీట్స్ ఎవరు ఏమన్నా అనుకుంటూనే ఉంటారు. అయినా సరే మన జనరల్ సెక్రటరీ గారు సారంగపాణి గారి సారథ్యంలో మన టెక్నికల్ అఫీషియల్స్ కానివ్వండి, అలాగనే జిల్లాలోని సెక్రటరీస్ అందరూ కోఆపరేట్ చేస్తూ ఈ యొక్క మీట్స్ని సక్సెస్ చేస్తున్నందుకు వారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. ముఖ్య అతిథి గారు గౌరవనీయులు శ్రీ రవీందర్ రెడ్డి గారు ఓఎస్డి సిఎంఓ ఆఫీస్ గారిని మా అధ్యక్షులను ఉద్దేశించి మాట్లాడి వారికి మీ యొక్క విలువైన బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్. ప్లీజ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ చిల్లర్. గుడ్ మార్నింగ్. మీకు ఒక 4 విషయాలు చెప్పాలని నేను సారంగపాణి సార్ రమ్మని చెప్తే వేరే వస్తున్నా మీ దగ్గరికి రావడం చిల్లర్. ఆ 4 విషయాల్లో మొదటిది, నేను సీఎంఓ ఆఫీస్లో ఇప్పుడు స్పోర్ట్స్ మినిస్టర్ సీఎం గారే ఉన్నారు కాబట్టి నేను క్లోజ్గా గవర్నమెంట్ విజన్ ఎలా ఉంది, స్పోర్ట్స్ విషయంలో సీఎం ఒక విజన్ ఎలా ఉంది నాకు రోజు అప్ టు డేట్ ఉంటుంది కాబట్టి మీ ముందు ఉంచాలని చెప్తున్నాను. కమింగ్ డేస్లో స్టేట్ లెవెల్ ఉండని, నేషనల్ లెవెల్ ఉండని, ఇంటర్నేషనల్ లెవెల్, ఏషియన్, కామన్వెల్త్ ఆర్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఉండని, లేదా ఒలింపిక్స్, మన లాంగ్ టార్గెట్ ఒలింపిక్స్, ఆ లెవెల్లో మన తెలంగాణ పిల్లల్ని ఏ విధంగా డెవలప్ చేయాలనే విషయంలో ఒక మంచి ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఒక పాలసీ డిసిషన్ జరుగుతూ ఉంది. షార్ట్లీ అది మీ ముందు అందరికీ వస్తుంది. అది మన వరల్డ్లో మొత్తం ప్రపంచంలో యువత ఎక్కువ ఉన్న దేశం భారతదేశం. మీరంతా మీ చేతిలో, మేమంతా ఎంగేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతున్నాం. మీ చేతుల్లో భారతదేశం ఉండబోతుంది కమింగ్ డేస్లో. అందుకే మన తెలంగాణ గవర్నమెంట్ యొక్క స్లోగన్ స్పోర్ట్స్ ఫర్ లైఫ్. ఇండియా స్లోగన్, భారతదేశం స్లోగన్ ఫిట్ ఇండియా. స్పోర్ట్స్ అంటే ఓన్లీ మెడల్స్ ఇవే కాదు, ఫిట్ ఉన్న యువత కావాలన్నది ఒక ఉద్దేశం. ఒక భారతదేశం అంటే మొత్తం వివేకానందుడు చెప్పినట్లు ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగిన యువత కావాలి, కానీ నీరసంగా ఉన్న యువత కావద్దు అనేది మన దేశం యొక్క సంకల్పం. ఇక మీ అందరికీ నేను ఇక్కడ మన తెలంగాణ స్పోర్ట్స్ విషయంలో డెవలప్ చేయాలనే విషయంలో వేరే వేరే స్టేట్స్ చూడడం జరిగింది ఎలా ఉందనేది, వేరే కంట్రీస్ కూడా వెళ్ళడం జరిగింది. అయితే నేను కంపారిజన్, నాకు 1 ఇయర్లో నేను చూసింది ఏమంటే మన దేశంలో స్పోర్ట్స్ ఎంకరేజ్మెంట్ ఎలాంటి లోటు లేదు. ఒక మెడల్ వస్తే మనకి ఇంటర్నేషనల్ మెడల్, ఒలింపిక్ మెడల్ వస్తే నీరజ్ చోప్రాని ఇప్పుడు ఏ విధంగా చూస్తున్నాం. బట్ ఆస్ట్రేలియాలో 5-6 మెడల్ తీసుకున్న ఒక వ్యక్తి కూడా ఒలింపిక్స్ వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో దిగి చక్కగా కారెక్కి ఇంటికి వెళ్ళిపోతాడు. ఎవరు స్వాగతం పలికే వాళ్ళు ఉండరు, ఎవరు అడిగే వాళ్ళు ఉండరు. కానీ మన దగ్గర ఒక మెడల్ వస్తే ఏ విధంగా ఉంటుంది, దేశం మొత్తం రెస్పాన్స్, 140 కోట్ల జనాభా రెస్పాన్స్ అవుతుంది. రెస్పాన్స్లో ఎలాంటి లోటు లేదు. బడ్జెట్ విషయంలో కూడా వేరే కంట్రీస్ కంటే మన దగ్గర స్పోర్ట్స్కి బడ్జెట్ చాలా ఉంది. బట్ ఎగ్జిక్యూషన్లో మనం వీక్ ఉన్నాం. ఆ ఎగ్జిక్యూషన్ గ్యాప్స్ని ఫిలప్ చేయడంలో మన స్టేట్ గవర్నమెంట్ వేరే వేరే మోడల్స్ని స్టడీ చేస్తూ ఉన్నాం. మీరంతా మాకు ఎంకరేజ్మెంట్ లేదు అనే ఒపీనియన్లో ఉండొద్దు. నేను కంగ్రాచులేట్ చెప్తున్నా తెలంగాణ అథ్లెటిక్ అసోసియేషన్కి, సారంగపాణి సార్, వెంకటేశ్వర రెడ్డి సార్కి. ఇలాంటి ఈవెంట్స్ చేయడం వల్ల మీకు ఒక మోటివేషన్, ఒక టార్గెట్ ఇప్పుడు చెప్తున్నాడు. కమింగ్ డేస్లో ఏ ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి, దానికి ఏ విధంగా ప్రిపేర్ కావాలని. నిర్జాంలో మనం మంచి పర్ఫామ్ చేస్తే, మీరు అంతా మెడల్స్ తీసుకురాగలిగితే, మెడల్స్ అని ఒత్తిడి లేకుండా మంచి పర్ఫామ్ చేస్తే, ఫిబ్రవరిలో కూడా ఒక ఈవెంట్ ఉంది, దాని కూడా ఒక నిర్జాం నెక్స్ట్ ఇయర్, అదే ఈ ఇయర్ తిరుపతిలో జరిగే నిర్జాంలో మన స్టేట్ అథ్లెట్స్ మంచి పర్ఫామ్ చేస్తే, మన హైదరాబాద్లో, మన తెలంగాణలో గచ్చిబౌలిలో నిర్జాం మనం నిర్వహించబోతున్నాం. ఆల్రెడీ ఆల్ ఇండియా అథ్లెటిక్స్ ఫెడరేషన్ ద్వారా
ప్రామిస్ కూడా తీసుకోవడం జరిగింది మన తెలంగాణ అథ్లెటిక్ అసోసియేషన్. సో 100% 2026 ఫస్ట్ హాఫ్ జనవరి, ఫిబ్రవరి, మార్చిలో మన దగ్గర నిజాం జరగబోతుంది. ఆ నిజాంలో మీరు అందరు నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో కావడానికి ప్లాట్ఫామ్ అదే. అక్కడ నుంచే సెలెక్షన్ జరుగుతుంది. మీరు ఆ టార్గెట్ని ముందర పెట్టుకొని ఒక సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకోండి. మీకు గవర్నమెంట్ నుంచి లేకుంటే ప్రైవేట్ సెక్టార్ నుంచి CSR కూడా మొబిలైజ్ చేస్తున్నాం. వాటి ద్వారా మీ అందరికీ ఎంకరేజ్ చేయడానికి డిస్ట్రిక్ట్ లెవెల్ పిల్లలకు ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి, స్టేట్ లెవెల్కి ఏ విధంగా సపోర్ట్ ఇవ్వాలి, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ అథ్లెట్స్కి ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలనే ఒక ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. ఒక 6 monthsలో అది ఒక పాలసీ రూపంలో బయటికి రాబోతూ ఉంది. మీకు ఎలాంటి ఫైనాన్షియల్ ఇబ్బంది లేకుండా అసోసియేషన్స్ కూడా ఎలాంటి సపోర్ట్ కావాలనేది బాగా డిస్కషన్ జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ నుంచి మంచి సపోర్ట్ రాబోతుంది మనకి. మీరంతా వెంకన్న